దాదాపు 30 సంవత్సరాల నుంచి దాదాపు 300 సినిమాల్లో నటిస్తూ తెలుగులో మంచి సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సుహాసిని గారు చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చారు. సచిన్ టెండూల్కర్ కాదు అనే సినిమా కోసం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న ఈ మూవీ కోసం తను హైదరాబాద్ ప్రమోషన్కి వచ్చారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. హలో సుహాసిని గారు, బాగున్నారా? బాగున్నానండి. అంటే చాలా రోజుల తర్వాత రావడం ఎలా అనిపిస్తుంది తెలుగు? నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను. లెజెండ్ పిక్చర్కి కూడా ఒక స్మాల్ క్యారెక్టర్ చేశాను. సో 2 months బ్యాక్ ఇక్కడికి వచ్చాను, డబ్బింగ్ కూడా వచ్చాను. సో ఐ వాంట్ బై అ స్మాల్ ప్లేస్ ఆల్సో ఇక్కడ. సో హైదరాబాద్లో ఉండాలని నాకు ఆశ ఉంది. మీరు ఈ మూవీకి వస్తే ఒక సచిన్ టెండూల్కర్ కాదు అనే సినిమా కాన్సెప్ట్, ఇంతకుముందు ఒకసారి అమ్మ చెప్పిందా అనే ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్, రీసెంట్గా మినుగురులు అని, అంటే ఇలా కమర్షియల్ కాకుండా రొటీన్కి భిన్నంగా ఉండే సినిమాల్లోనూ నటిస్తూ వస్తుంది. సో దీని వెనకాల ఈ రోల్ ప్లే చేయడం వెనకాల ఏమైనా ప్రత్యేక రీజన్ ఉంది? రెండు చేయాలి. ఫిలిం యాక్ట్రెసెస్ అంటే, ఫిలిం పీపుల్ అంటే రెండు చేయాలి. నేను ఇంకా చేయాలి, ఎందుకంటే ఫిలిం నేర్చుకున్నాను కాబట్టి, 3 years సినిమాటోగ్రఫీ నేర్చుకున్నాను కాబట్టి ఐ హ్యావ్ టు రికగ్నైజ్ బోత్ కైండ్ ఆఫ్ జానర్స్. ఇది ఐ వోంట్ కాల్ ఇట్ ఒక డిఫరెంట్ ఫిలిం అని నేను చెప్పలేను. ఇట్ ఇస్ అ మెయిన్ స్ట్రీమ్ ఫిలిమేనండి. ఎందుకంటే క్రికెట్ ఉంది ఒక సైడ్లో, ఇంకొక సైడ్లో సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్షిప్ ఉంది, అండ్ ఫ్యామిలీ ఉన్నాయి, అండ్ దెన్ దెర్ ఇస్ ఆల్సో రొమాన్స్ ఇక్కడ బిట్వీన్ వెంకటేష్ ప్రసాద్ అండ్ మీ. ఇట్స్ అ మెయిన్ స్ట్రీమ్ ఫిలిం, అలాగే అనుకోవాలి. తను వెంకటేష్ ప్రసాద్ విషయానికి వస్తే తను ఒక టాప్ ఇండియన్ క్రికెటర్. సో ఆయనతో ఫస్ట్ టైం ఆయన డెబ్యూట్ చేస్తున్నారు. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఈ ఫిలిం స్టార్ట్ అవ్వగానే బెంగళూరులో షూట్ చేశారు. సో దే థాట్ ఆఫ్ రాహుల్ ద్రావిడ్. ఆ తర్వాత అనిల్ కుంబ్లే అనుకున్నారు. అనిల్ కుంబ్లే దగ్గరికి వెళ్తే హీ సైడ్ నో ఐ డోంట్ వాంట్ బీ ఇన్ లైమ్ లైట్ అని వద్దన్నారు. తర్వాత శ్రీనాథ్ అనుకున్నారు, జవగల్ శ్రీనాథ్ అనుకున్నారు. నేను మాట్లాడాను, జవగల్ శ్రీనాథ్ ఆల్మోస్ట్ అగ్రీ చేశారు. చేసి లాస్ట్ మినిట్లో ఫియర్ వచ్చి నేను చేయలేను, ఎస్పెషలీ విత్ యూ ఐఎమ్ వెరీ స్కేర్డ్ అని తప్పిపోయారు, పారిపోయారు. ఆ తర్వాత వెంకటేష్ ప్రసాద్ ఇస్ అ వెరీ వెరీ డియర్ ఫ్రెండ్. ఆయన మోహన్ గారిని ఫోన్ చేయమన్నాను. ఫోన్లో మాట్లాడి 2 minutesలో హీ సెడ్ ఐ విల్ డూ ఇట్ అన్నారు. ఆ కాన్ఫిడెన్స్, ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఉన్న ఆ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది. అండ్ లొకేషన్కి వస్తే ఐ టోల్డ్ హిమ్, నేనున్నాను, యూ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, మీరు క్రికెట్ ఫీల్డ్లో ఎలా ఉంటారో అలాగే ఉండండి, డోంట్ కెమెరా ఉందని పట్టించుకోవద్దు అని అనవసరంగా టిప్స్ ఇచ్చాను. ఎందుకంటే అది అవసరం లేకుండా పోయింది. హీ వాజ్ సో పర్ఫెక్ట్లీ ఫైన్. కెమెరా ముందు అంత సహజంగా యాక్ట్ చేశారు, బ్యూటిఫుల్గా చేశారు. ఈ రీసెంట్ టైంలో నేను కొత్త వాళ్ళు అంత ఈజీగా యాక్ట్ చేయడం చూడలేదు. హీఈస్ రియలీ గుడ్. అంటే ఇప్పుడు ఇందాక ఎవరో ప్రెస్ మీట్లో ఉన్నారు 30 years నుంచి మీరు అలాగే ఉన్నారు. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ? 30 years నుంచి కాదండి, 34 years నుంచి. అంటే వెజిటేరియన్ ఫుడ్, తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాను, అండ్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. సో నెక్స్ట్ కమింగ్ టు యువర్ ప్రాజెక్ట్, రీసెంట్గా కన్ఫర్మ్ చేశారు మణిరత్నం మహేష్ నాగార్జున మూవీ. సో అది ఎంతవరకు వచ్చింది అసలు? ఐ థింక్ దెర్ ఇస్ అ డిలే ఇన్ దట్. ఎందుకంటే మహేష్ ఇస్ గాట్ అదర్ కమిట్మెంట్స్ అని కొంచెం డిలే అయింది. సో వేరే ప్రాజెక్ట్ చూస్తున్నారు. హీఈస్ కమింగ్ టుడే టు మీట్ కపుల్ ఆఫ్ పీపుల్ అనుకుంటాను. ఐ డోంట్ నో ఎనీథింగ్. ఆయన చెప్పిన తర్వాతే నేను ఐ నో. అందరి డైరెక్షన్లో చేశారు, మణిరత్నం గారి సినిమాలో మాత్రం ఇంతవరకు చేయలేదు. ఎప్పుడు చేయబోతుంది? ఆయనకి ధైర్యం లేదండి నన్ను డైరెక్ట్ చేయడానికి. ఎందుకంటే ఇంట్లో నేను డైరెక్ట్ చేస్తున్నాను కదా, సో ఆయనకి ఇంకా ధైర్యం రాలేదు. సో వెయిట్ చేస్తాను, ఎప్పుడు ధైర్యం వస్తుందో అప్పుడు అడుగుతారు, అప్పుడు యాక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది సుహాసిని గారితో చిట్ చాట్. కెమెరామెన్ రాముతో సురేష్, V6 News, హైదరాబాద్.